నమః శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి జన్మ భక్తులారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా 2 వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 27 సర్గలు పూర్తి చేసి 28వ సర్గలోని 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 29వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏతస్మిన్నంతరే సూరో దశగ్రీవః ప్రతాపవాన్ ఆరురోహ రథం దివ్యం నిర్మితం విశ్వకర్మణ. ఇంతలో రావణుడు దివ్యరథం మీద వచ్చాడు. పన్నకై సుమహాకాయైర్వేష్టితం రోమహర్షణై ఏషాం నిశ్వాసవాతేన ప్రదీప్తమివ సంయుగే. ఆ రథాన్ని భయంకరమైన సర్పాలు చుట్టుకుని ఉన్నాయి. వాటి శ్వాసవాయువుల చేత యుద్ధంలో మంటలు చెలరేగుతున్నాయి. దైత్యం నిశాచరైశ్చైవ శరదః పరివారితః సమరాభిముఖో దైత్యో మహేంద్రం సోభ్యవర్తత. ఆ రథం చుట్టూ దైత్యులు రాక్షసులు చేరారు. ఆ రాక్షసుడు యుద్ధాభిముఖుడై మహేంద్రుడికి ఎదురుగా వెళ్ళాడు. పుత్రం తం వారహిత్వాతు స్వయమేవ వ్యవస్థిత సోపి యుద్ధాద్వి నిష్క్రమ్య రావణి సముపావిశత్. కుమారుడైన మేఘనాథుడిని నివారించి స్వయంగా యుద్ధం చేయడానికి నిలిచాడు అక్కడ రావణాసురుడు. మేఘనాథుడు యుద్ధరంగం నుండి బయటకు వచ్చి కూర్చున్నాడు. తతో యుద్ధం ప్రవృత్తంతు సురాణాం రాక్షసై సహ శస్త్రాని వర్షతాం తేషాం మేఘానిమవ సంయుగే. ఆ తర్వాత దేవతలకి రాక్షసులతో యుద్ధం ప్రారంభమైంది. మళ్ళీ కుంభకర్ణస్తు దుష్టాస్మానాపరణోజ్యత నాజ్యాయత తథారాజన్ యుద్ధం కేనాభ్యవజ్యత. ఆ సమయంలో అనేక విధాలైన ఆయుధాలు ధరించిన కుంభకర్ణుడు ఎవరితో చేస్తున్నాడో యుద్ధం తెలియలేదు. దంతైర్ పాదైర్ భుజైర్ హస్తైర్ శక్తి తోమర ముద్గరై ఏన తేనైవ సంక్రుద్ధ తాడయా మాస దేవత. కోపావశ్యంతో వాడు దంతాల చేత, పాదాల చేత, భుజాల చేత, హస్తాల చేత, శక్తుల చేత, తోమరాల చేత, ముద్రాల చేత ఏది దొరికితే దాంతో రాక్షసులను కొడుతూ ఉన్నాడు. అంటే ఒకడు కాదు, ఇద్దరు కాదు అనమాట. 100 కొద్ది రాక్షసులను ఒకేసారి బాధేస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడో తెలియట్లా. సతు రుద్రైర్ మహాఘోరై సంగమ్యాథ నిశాచరం ప్రయుద్ధశ్చైశ్చ సంగ్రామే క్షత శస్త్రైర్ నిరంతరం. చాలా భయంకరులైన రుద్రులు యుద్ధంలో కలిసి వచ్చి, అందరూ ఏకాదశ రుద్రులు కలిసి వచ్చి యుద్ధం చేస్తున్న ఆ కుంభకర్ణుని ఎడతెరిపి లేకుండా ఆయుధాలతో కొట్టారు. బభౌ శస్త్రాచిత తను కుంభకర్ణ చరణ్ నశ్రుక్ విద్యుత్ స్తనిత నిర్ఘోష ధారావాని వైతో యదా. శరీరం అంతా ఆయుధాలు గుచ్చుకొని రక్తాన్ని స్రవిస్తున్న ఆ కుంభకర్ణుడు మెరుపులతో, పిడుగులతో కూడిన మేఘంలాగా ప్రకాశించాడు. తతస్తద్రాక్షసం సైన్యం ప్రయుద్ధము సమరుద్గనై రణే విద్రావితం సర్వం నానా ప్రహరణైస్తదా. అప్పుడు యుద్ధరంగంలో బాగా యుద్ధం చేస్తున్న ఆ రాక్షస సైన్యాన్ని అంతటినీ కూడా మరుద్గుణాలతో కూడిన రుద్రులు అనేక విధాలైన ఆయుధాలు ప్రయోగించి పారిపోయేటట్టుగా చేశారు. కేచిత్ వినిహిత కృతాన్ చేష్టంతి స్మ మహీతలే వాహనేష్వసక్తాశ్చాస్థిత ఏవా పరే రణే. దెబ్బలు తిన కొందరు దేహాలు తెగిపోవడం వల్ల నేల మీద పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకొందరు అయితే వాహనాలపై తగులుకొని అలానే ఉండిపోయారు. అంటే చచ్చిన తర్వాత వాళ్ళకి చలనం ఉండదు కదా, అట్లా ఉండిపోయారు. రథాన్ నాగాన్ ఖరాన్ రుష్రాన్ పతకాహం స్తురకాం తదా శింసుమారాన్ వరాహాంశ పిశాచ వదనానపి తాన్ సమాలింగ్య బాహుభ్యాం విష్ణబ్ధ కేచుర్దుజా దేవైస్తు శస్త్ర సంభిన్న మమ్రిరే నిశాచరా. దేహాలు బిగిసిపోయిన కొందరు రాక్షసులు బాహువులతో తమ పక్కనున్న రథాలని, ఏనుగుల్ని, గాడిదలను, ఒంటెలను, సర్పాలని, గుర్రాలని, శింసుమారాల్ని, వరాహాలని, పిశాచముఖాలు గల జంతువుల్ని పట్టుకొని లేస్తూ ఉండగా వాళ్ళని దేవతల ఆయుధాల చేత ఛేదించి వేయడం చేత వాళ్ళు మరణించారు. చిత్రకర్మ
ఇవా భాతి సర్వేషాం రణసంప్లవ నిహతానాం ప్రసుప్తానాం రాక్షసానాం మహీతలే. ఆ రాక్షసులందరూ చచ్చి నేల మీద పడి ఉండటం చేత ఆ యుద్ధ భూమి అంతా కూడా చిత్తరువులతో చిత్రించినట్లుగా ఉన్నది. సోనితోదక నిశ్చందాకాక గృధ్ర సమాకుల ప్రభుత్వ సంగరముఖే శస్త్రగ్రాహవతీ నది. ఆ రంగంలో రక్తమనే ఉదక ప్రవాహంతో ఆయుధాలనే మొసళ్లతో కూడి కాకులతోటి గద్దలతో నిండిన నది ప్రవహించింది. ఏతస్మిన్నంతరే క్రుద్ధో దశగ్రీవ ప్రతాప నిరీక్షిత బలం సర్వం దైవతైర్ వినిపాతితం శతం ప్రతి విగాహ్యాకుషు ప్రబుద్ధం సైన్యసాగరం త్రిదశాన్ సమరే నిఘ్రన్ చక్రమేవాభ్యవర్తత. ఇంతలో ప్రతాపవంతుడైన రావణుడు తన సైన్యాన్ని దేవతలు పడదోయటం చూసి కోపించి వెంటనే ఆ దేవతా సైన్యంలో ప్రవేశించి దేవతలని యుద్ధంలో కొట్టుతూ దేవేంద్రుడి మీదకి వెళ్ళాడు. ఆగా చక్రో మహద్భావం విస్వార్య సుమహాస్వనం యశ విస్వార ఘోషణ స్వనంతి స్మ దిశో దశ. దేవేంద్రుడు తన ధనస్సును చరుస్తూ ముందుకు వచ్చాడు. దాన్ని చరిచిన ధ్వని ఏదైతే ఉందో అది అన్ని దిక్కులా మారుమోగింది. తద్వికృష్య మహచ్చాపం ఇంద్రో రావణమూర్ధిని పాతయామాస సశరాన్ పావకాదిత్య వర్చస. ఇంద్రుడు ఆ ధనస్సును లాగి రావణుడి శిరస్సు మీద అగ్ని సూర్యుల తేజస్సు వంటి తేజస్సుల బాణాలను ప్రయోగించాడు. తథైవచ మహాబాహురు దశగ్రీవో నిశాచర చక్రం కార్ముక విభ్రష్టై సర్వైశైరవాకిరత్. అలానే నిశాచరుడు మహాబాహుని రావణుడు కూడా తన ధనస్సును లాగి బాణవర్షంతో ఇంద్రుణ్ణి నింపివేశాడు. ప్రయుజ్యతో రథతయోర్ బాణవర్షై సమంతత నాజ్ఞాయిత తదా కించిత్ సర్వం హి తమసావృతం. వాళ్ళిద్దరు కూడా బాణవర్షాలు కుప్పించుకుంటూ యుద్ధం చేస్తుండగా అంతా కూడా అంధకారం చేత నిండిపోవడం చేత ఏది కనపడలేదు. అంటే బాణాలు నిండిపోయిన ఆకాశంలో వెలుతురు రావడం లేదు అని అర్థం. ఈ 400 శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే అష్టాదశగా ఇది వాల్మీకి ఋషి ప్రోక్త ఆది కావ్యమైన రామాయణంలోని ఉత్తరకాండలోని 28వ సర్గ. రేపు 29వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.